దీప పేరున ఆస్తి నేనే రాయమన్నాను అంటూ జోష్నకి ఊహించని షాక్ ఇచ్చిన సుమిత్ర. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. దీప, కార్తీక్, కాంచన ముగ్గురు కూడా సుమిత్రని చూడ్డానికైతే ఇంటికి వస్తారు. అప్పుడే జోష్న అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి మీ రాక ఇంత సడన్గా అంటూ అనంగానే, నేనే రమ్మన్నాను జోష్న, కాంచన సుమిత్రని చూడాలి అని చెప్తే ముగ్గురిని రమ్మని చెప్పాను అంటూ సుమన్ నారాయణ అయితే చెప్పి ఇక దీపనైతే తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. ఇంతలో జోష్నని కూడా వచ్చి పక్కనే కూర్చోమనగానే ఇక దీప పక్కనే కూర్చుంటుంది జోష్న. అప్పుడే ఇంతలో దశరథ అయితే వస్తాడు. ఇక ఇద్దరిని చూసి, నాన్న ఇలా చూస్తూ ఉంటే నీకు ఇద్దరు మనవరాళ్ళు అన్నట్టు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అంటూ అనంగానే, డాడీ ఎప్పుడు కూడా నన్ను దీపతో పోల్చడానికి వీల్లేదు. ఈ ఇంటి వారసురాల్ని, నీ కన్న కూతుర్ని నేను మాత్రమే, దీప కాదు. అలాంటిది ప్రతి విషయంలో దీపతో పోలిస్తే మాత్రం నేను సహించలేను అంటూ జోష్న అయితే కోపంగా చెప్పేసరికి, ఏంటి జోష్న, దీపతో పోల్చడానికి వీల్లేదు అని అంత కఠినంగా మాట్లాడుతున్నావు? దీపకేం తక్కువ? తను నా కోడలు. నా కోడల్ని అవమానిస్తూ ఉంటే సహించేదే లేదు. ఏంటి నాన్న, ఇంటికి వచ్చిన ఆడబొడుచుకి అవమానం జరుగుతూ ఉంటే నువ్వు ఇలాగే చూస్తూ ఊరుకుంటావా అంటూ కాంచన అయితే అడుగుతూ ఉంటుంది. ఏంటి జోష్న, నీకు మాటలు సరిగ్గా రావా? ఎందుకు దీపని ఏలెత్తి చూపించాలని చూస్తూ ఉంటావు అంటూ అడుగుతూ ఉంటాడు సింహనారాయణ అయితే. అది కాదు తాత, నేను చెప్పేది ఒక్కసారి విను అంటూ అనంగానే, ఇంక చాలు, నువ్వేమి మాట్లాడడానికి వీల్లేదు. అత్తే వెళ్ళే వరకు నోరెత్తావా ఊరుకునేదే లేదు అంటూ ఇక సుమన్నారాయణ అయితే జోష్నకి వార్నింగ్ ఇచ్చేసరికి అప్పుడిక పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది, తనే ఈ ఇంటి అసలైన వారసురాలని తెలుసుకుంది కాబట్టి ఇక ఎవరిని కూడా జారనిచ్చేలా లేదు. జోష్నతో నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అప్పుడే సుమిత్ర అయితే వస్తుంది. ఇక సుమిత్రను చూసి కాంచన అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటోదినా ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు పర్వాలేదా అంటూ అనంగానే, నన్ను కాపాడడానికి నా కన్న కూతురున్నప్పుడు ఇక నేను ఎందుకు భయపడతాను? దాని కారణంగానే ఈరోజు నన్ను బ్రతికాను. మా అమ్మ పురుటి నొప్పులు పడి నాకు జన్మనిస్తే మళ్ళీ దాని జీవితాన్ని పణంగా పెట్టి నాకు పునర్జన్మనిచ్చింది నా కూతురు. ఇలాంటి కూతురు దొరకడం నా అదృష్టం అంటూ సుమిత్ర అయితే ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. అవును దినా, నువ్వు ఇలా మళ్ళీ మా కళ్ళ ముందు నవ్వుతూ తిరుగుతావా లేదని నేను ఎంతగానో భయపడ్డాను, బాధపడ్డాను. ఆ దేవుడి దయ వల్ల నువ్వు మళ్ళీ మా ముందుకొచ్చావు అంటూ ఇక కాంచన అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఇక దశరథ అయితే అందరూ సంతోషంగా మాట్లాడుకుంటూ ఉన్నారు కదా, పదండి భోజనాలు చేద్దాము, సంతోషంగా అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేసి ఎన్నో రోజులైంది, నడవండి అంటూ అనంగానే అందరూ కూడా ఇక భోజనం దగ్గరికి అయితే వెళ్తారు. అప్పుడు ఇక అందరికీ కూడా దీప్ అయితే వడ్డిస్తాను అనడంతో కాంచన అయితే చెప్తూ ఉంటుంది, చూడు దీప, నువ్వు ఇప్పుడు ఈ ఇంటి పని మనిషిగా రాలేదు, ఈ ఇంటికి నా కోడలుగా వచ్చావు, నువ్వు వడ్డించడానికి వీల్లేదు అంటూ అనంగానే అప్పుడు ఇక జోష్న అయితే అడుగుతూ ఉంటుంది, అదేంటత్త, నీ కోడలుగా వచ్చిన తన ఇంటి పని మనిషే కదా, అయినా తను వడ్డిస్తే ఏమైంది అంటూ అడుగుతూ ఉంటుంది జోష్న. అప్పుడే సుమిత్ర అయితే చెప్తూ ఉంటుంది, జోష్న తను ప్రెగ్నెంటు, ఇప్పుడు తన హెల్త్ కూడా అంత బాగాలేదు కదా, నువ్వే వడ్డించు అంటూ ఇక సుమిత్ర అనేసరికి ఆ మాటకి జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు ఇక సుమిత్ర చెప్పినందుకు తప్పనిసరి పరిస్థితుల్లో అందరికీ జోష్న అయితే దగ్గరుండి వడ్డిస్తూ ఉంటుంది. అందరూ కలిసి భోజనం చేస్తూ ఎంతో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక భోజనాలు అయిన తర్వాత అప్పుడే సుమిత్రనైతే టాబ్లెట్స్ వేసుకోవడానికి దశరథ అయితే లోపలికి తీసుకుని వెళ్తాడు. ఇంతలో లాయర్ రావడంతో దశరథ అయితే ఇప్పుడే వస్తానని సుమిత్రకి చెప్పి బయటికి అయితే రావడంతో ఇంతలో ఇక లాయర్ని చూసి సుమన్నారాయణ అయితే అడుగుతూ ఉంటాడు, లాయర్ గారు,
మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ అనగానే నేనే రమ్మన్నాను నాన్న అంటూ దశరథ అయితే చెప్తూ ఉంటాడు. నువ్వు రమ్మన్నావా, ఎందుకు అంటూ సింహనారాయణ అనగానే లాయర్ గారు ఆ వీలునామా ఒక్కసారి ఓపెన్ చేసి దాంట్లో ఏముందో మీరే చెప్పండి అంటూ అనగానే ఇక లాయర్ అయితే వీలునామా చదువుతూ ఉంటాడు. ఈ ఆస్తి మొత్తం తన ఇద్దరు కూతుర్ల పేరున రాయిస్తున్నట్టు దశరథ గారు వీలునామా రాశారు. సగం ఆస్తి దీప గారు పేరున, అలాగే సగం ఆస్తి జోష్న పేరున రాశారు అంటూ ఇక వీలునామా చదివేసరికి ఆ వీలునామా విన్న జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, సగం ఆస్తి దీప పేరున, సగం ఆస్తి నా పేరున, అలా ఎలా కుదురుతుంది? ఆ వీలునామా మార్చి తీరవలసిందే. ఏంటి బావా, ఇప్పటికైనా నువ్వు అనుకున్నది నెరవేరినందుకు సంతోషంగా ఉందా? నువ్వు కోరుకునేది ఇదే కదా, దీప కూడా ఈ ఇంటి కూతురుగా ఉండాలని, ఈ ఆస్తి మీకు దక్కాలనే కదా నువ్వు కోరుకుంటున్నావు. ఇప్పటికైనా సంతోషపడుతున్నావా అంటూ అడుగుతూ ఉంటుంది జోష్న. అసలు మావయ్య ఇలా వీలునామా మార్చి రాయిస్తారని నాకు కూడా తెలియదు అంటూ ఇక కార్తీక్ అనగానే నేనెలా ఒప్పుకుంటాను, ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను, వెంటనే వీలునామా మార్చి రాయవలసిందే అంటూ జోష్న అయితే అంటూ ఉంటుంది. వీలునామా మార్చే ప్రసక్తే లేదు అంటూ దశరథ అయితే అనగానే అప్పుడే సింహనారాయణ అయితే అడుగుతూ ఉంటాడు. అదేంటి దశరథ, సగం ఆస్తి నీ కన్న కూతురికి, సగం ఆస్తి దీపకి రాయడం ఏంటి అంటూ అనగానే అప్పుడే ఇక దశరథ అయితే చెప్తూ ఉంటాడు. అదేంటి నాన్న, బాధ్యత తీసుకోవడం అంటే ఇదేనా? నేను దీపని దత్తత తీసుకున్నానని మీకు తెలుసు. దత్తత అంటే ఇక నా కూతురు లెక్కే కదా, అందుకని నా కూతురుతో పాటు తనకి సగం ఆస్తి రాశాను, దీంట్లో తప్పేముంది అంటూ దశరథ అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఇంతలో జోష్న అయితే లేదు, తను నువ్వు దత్తత తీసుకుంటే దత్తపుత్రికలాగే ఉంటుంది, నేను నీ రక్తం పంచుకు పుట్టిన నీ కన్న కూతుర్ని కాబట్టి ఆస్తి మొత్తం నాకే దక్కాలి, లేకపోతే నేను ఊరుకునే ప్రసక్తే లేదు, దీనికి ఎవరు అడ్డు వచ్చినా వదిలే ప్రసక్తే లేదు అంటూ జోష్న అయితే అంటూ ఉండగా అప్పుడే సుమిత్ర అయితే వస్తుంది. ఏంటి జోష్న, ఎందుకు అలా గట్టి గట్టిగా అరుస్తున్నావు అంటూ అడుగుతూ ఉండగా విషయం తెలియక నేను అరుస్తున్నానని నీకు అనిపిస్తుంది, అసలు విషయం తెలిస్తే ఎవరి తప్పో నీకే తెలుస్తుంది, నువ్వు కూడా డాడీ మీద కోప్పడతావు అంటూ అనగానే మీ డాడీ మీద కోప్పడే అంత తప్పు ఏం చేశారు అంటూ అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఏం చేశారా, సగం ఆస్తి నా పేరున రాయించి సగం ఆస్తి దీప పేరున రాయించారు, అది తప్పు కాదా? ఈ ఆస్తి మొత్తం నాకే చెందాలి, ఈ ఇంటి వారసురాల్ని కాబట్టి ఈ ఆస్తి మొత్తం నా పేరునే ఉండాలి, నువ్వు చెప్పు మమ్మీ, ఇది తప్పా కాదా? నేను అనడంలో తప్పు ఏమన్నా ఉందా అంటూ అడుగుతూ ఉంటుంది జోష్న. అవును, ముమ్మాటికి నువ్వు చెప్పింది తప్పే జోష్న, ఆస్తి మొత్తం ఇంటి వారసురాలుగా నీకే దక్కాలని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇలా ఆస్తి 2 భాగాలు చెయ్యమని చెప్పిందే నేను. దీప కూడా నా కన్న కూతురే, ఎందుకంటే దీప కూడా నా కన్న కూతురని నేను ఎప్పుడూ అనుకున్నాను, దీపని కూడా ఈ ఇంటి వారసురాలుగానే భావిస్తున్నాను. అలాంటప్పుడు ఆస్తి మొత్తం నీకే ఎలా రాసిస్తాను? ప్రేమ అభిమానాల్లో మాత్రమే దీపని కన్న కూతురు అని, ఆస్తి విషయాల్లో మాత్రం నువ్వే మా కన్న కూతురు అని ఎలా చెప్తాం జోష్న? ఇద్దరూ సమానమే కదా, దీప ఒట్టి మనిషి కూడా కాదు, అందుకనే మా తరపు నుంచి బహుమతిగా దీపకి ఇలా ఇవ్వాలి అనుకున్నాము. నువ్వు అనుకుంటున్నట్టు ఆస్తి నీకే దక్కాలి, నువ్వే ఇంటి వారసురాలు అంటావా? ఆ విధంగా చూస్తే ఇంటి వారసురాలికి ఆస్తి దక్కాలి అంటే ఖచ్చితంగా ఆస్తి మొత్తం నా కన్న కూతురైన దీపకే చెందాలి, ఎందుకంటే దీపే నా కన్న కూతురని నాకు ఎప్పుడో ఈ విషయం తెలుసు అంటూ ఇక సుమిత్ర అయితే అనేసరికి జోష్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక సుమిత్ర అన్న మాటకి జోష్న అయితే ఏ సమాధానం చెప్పలేక మౌనంగా అయితే ఉండిపోతుంది. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.
మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది.